మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే ఆషాఢ శనివారం. ఆషాఢ మాసంలో వచ్చే శనివారాలంటే వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ఇష్టం. ఈరోజు స్వామివారి ఆలయాలలో ప్రత్యేకంగా పూజలు చేస్తారు. అయితే ఈ ఆషాఢ శనివారం రోజు రహస్యంగా రాత్రికి 5 రూపాయలతో ఒక చిన్న పరిహారం చేసుకుంటే చాలు. 5 కోట్ల అప్పు ఉన్నా తీరిపోతుంది. విపరీతంగా డబ్బు కలిసి వస్తుంది. రాత్రికి రాత్రే మీ జీవితం మారిపోతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇక పేదవాడైనా సరే కోటీశ్వరుడిగా మారే అవకాశాలు వస్తాయి. 5 రూపాయలతో ఈ చిన్న పరిహారం చేసుకుంటే చాలు. ఒకరి దగ్గర అప్పు తీసుకునే స్థాయి నుండి ఒకరికి అప్పు ఇచ్చే స్థాయికి ఎదుగుతారు. ఎందుకంటే ఈ 5 రూపాయల పరిహారానికి అంతటి శక్తి ఉంది. మరి ఇంతకీ ఆషాఢ శనివారం రోజు 5 రూపాయలతో ఏం చేస్తే అప్పులన్నీ కూడా తీరిపోతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, ముందైతే కామెంట్ బాక్స్లో ఓం శ్రీ వెంకటేశ్వర స్వామియే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఒక ఊరిలో కాంతమ్మ అనే ఆవిడ ఉండేది. ఆమెకు వెంకటేశ్వర స్వామి వారంటే చాలా భక్తి. కానీ డబ్బు అంటే మాత్రం విపరీతమైన పిచ్చి. పిల్లికి పాలు పోయాలన్నా తన ఆస్తులు తగ్గిపోతాయేమో అని భయపడేది. కాంతమ్మ భర్త రాజారావు చాలా మంచివాడు. ఊరిలో ఎవరైనా సహాయం అడిగితే కాదనకుండా చేసేవాడు. ఖాళీ చేతులతో అస్సలు పంపేవాడు కాదు. ఈ విషయంలో కాంతమ్మకు రాజారావుకు ఎప్పుడూ గొడవలు జరుగుతూనే ఉండేవి. ఒకసారి కాంతమ్మ బీరువాలో పెట్టిన 50,000 కనిపించడం లేదు, మీరేమైనా చూశారా అని భర్తను అడిగింది. అప్పుడు రాజారావు, మన మామయ్య ఉన్నాడు కదా, పాపం కూతురు పెళ్లి చేసుకుంటున్నాడు, కాస్త సహాయం చేయమంటే చేశాను. ఆడపిల్ల పెళ్లికి సహాయం చేస్తే దైవ కార్యం చేసినట్టే కదా, పురాణాల్లో చెప్పారు అన్నాడు. అప్పుడు కాంతమ్మ కోపంతో, నేను కష్టపడి దాస్తే మీరేమో దానం చేస్తారా, 50,000 అంటే చిన్న విషయమా అంది. దానికి రాజారావు, బాధపడకు కాంతమ్మ, నువ్వు రోజూ పూజించే వెంకటేశ్వర స్వామి వారి కూడా ఇలాంటి వాళ్లకు దానం చేయమని చెప్పాడు అన్నాడు. కాంతమ్మ ఇంకా కోపంగా, నేను దాచిన డబ్బును దానం చేయటమే కాకుండా నా దేవుడే చెప్పాడంటారా, ఇకపై దానం ఇవ్వాలంటే మీ డబ్బు ఇవ్వండి, నా డబ్బు జోలికి రావద్దు అని తిట్టి వెళ్ళిపోయింది. రాజారావు మనసులో, ఒక్కగానొక్క కూతురు అని మీ నాన్నగారు ఇల్లరికానికి రమ్మంటే వచ్చాను. అప్పటి నుండి నా స్వేచ్ఛ మొత్తం లాగేసుకొని నన్ను ఇలా తయారు చేశావు. నువ్వు రోజూ పూజ చేసే వెంకటేశ్వర స్వామి అయినా నీకు మంచి బుద్ధి ఇస్తే బాగుండు అని బాధపడ్డాడు. కొంత సమయం గడిచింది. రాజారావు ఆకలిగా ఉందని భోజనం వడ్డించుకుని తింటున్నాడు. అప్పుడు కాంతమ్మ వచ్చి, అమ్మో భోజనం చేస్తున్నారా, అంత డబ్బు దానం చేసి భోజనం చేయాలని మీకు ఎలా అనిపిస్తుంది, మీరు చేసింది చూసి మీకు 4 రోజులు తిండి కూడా లేకుండా చేయాలి అంటూ అతని భోజనం పళ్ళాన్ని తీసేసింది. ఇకపై మీకు ఒక్క పూట మాత్రమే భోజనం, ఇలా అయినా నన్ను పొదుపు చేయనివ్వండి అని కాంతమ్మ రాజారావుకు భోజనం పెట్టడం కూడా మానేసింది. కాంతమ్మ పక్కింట్లో సుజాత అనే ఆవిడ ఉండేది. సుజాతకు ఎవరూ లేరు. బట్టలు కుడుతూ వచ్చిన డబ్బుతో జీవనం సాగించేది. సుజాతకు కూడా వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం. ఆమె స్వామిని ప్రతిరోజు పూజించి, స్వామి, నాకు తెలిసినప్పటి నుంచి నిన్ను కొలుస్తున్నాను. నా తల్లిదండ్రులు పోయినా భర్త పోయినా సరే నువ్వు ఉన్నావన్న ధైర్యంతోనే బ్రతుకుతున్నాను. నాకు అవి కావాలి ఇవి కావాలి అని నిన్ను ఎప్పుడూ కోరలేదు. దయచేసి ప్రతి అడ్డంకిలో మీరు నాతో ఉంటే అంతే చాలు స్వామి అని వేడుకుంటూ ఉండేది. మరోవైపు కాంతమ్మ వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేస్తూ, స్వామి, నువ్వు అందరి దేవుళ్ళల్లో కల్లా చాలా డబ్బున్న దేవుడివి, అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం. సాక్షాత్తు లక్ష్మీదేవికి పతివి స్వామి. మీ ఆవిడ గారితో చెప్పి నాకు 1 కోటి రూపాయలు డబ్బు వచ్చేలాగా చేయండి స్వామి. మీకు ఒక బంగారు కడియాన్ని చేయిస్తాను. మీకు కడియం చేయించటం కోసమే మా ఆయనకు ఆహారం పెట్టకుండా డబ్బు దాస్తున్నాను అని వేడుకుంది. ఇదంతా వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి వింటూ ఉన్నారు. అప్పుడు లక్ష్మీదేవి, విన్నారా స్వామి, మీ భక్తురాలు ఏం కోరుకుంటుందో. ఆ కాంతమ్మ ఆశకు అడ్డు అదుపు లేదు. ప్రపంచంలో ఉన్న పిసినారుల జాబితా తయారు చేస్తే అందులో మీ భక్తురాలే మొదటి స్థానంలో ఉంటుంది. మరోవైపు ఆ పేద భక్తురాలైన సుజాతను చూడు, ఆమె వద్ద ఏమీ లేదు, అయినా ఇది కావాలి అని మనల్ని ఏ రోజు ఏమీ అడగలేదు. ఎప్పుడూ మీ తోడు తప్ప మీ నుండి ఏమీ ఆశించలేదు. ఇదే నిజమైన భక్తి అంది. అవును నిజమే అన్నాడు వెంకటేశ్వర స్వామి.
ఇప్పుడు లక్ష్మీదేవి, స్వామి మీరు ఒక పని చేయండి, ఈ పిసినారి కాంతమ్మకు బుద్ధి చెప్పండి అంది. వెంకటేశ్వర స్వామి ఆ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తాను దేవి అన్నారు. అలా వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి కాంతమ్మకు బుద్ధి చెప్పాలని అనుకుంటూ ఉంటారు. మరోవైపు కాంతమ్మ పిసినారితనానికి హద్దు అదుపు లేకుండా పోయింది. ఆమె రాజారావును పిలిచి, ఏవండి, ఇన్ని రోజులు మీరు రకరకాల పట్టుబట్టలు వేసుకుని తిరుగుతూ ఉన్నారుగా అంది. దానికి రాజారావు, ఆ దేవుడి దయ వల్ల నాకు బట్టలకు ఎలాంటి కొదవ లేదులే కాంతమ్మ అన్నాడు. అప్పుడు కాంతమ్మ, ఒక పని చేయండి, మీ వద్ద ఉన్న అన్ని పట్టుబట్టల్ని ఇలా తెచ్చి ఇవ్వండి అంది. రాజారావు, ఆగు, తెచ్చిస్తాను అంటూ తన పట్టుబట్టలు తీసుకుని వచ్చాడు. కాంతమ్మను చూసి, ఏం చేస్తావు వీటిని? చక్కగా ఉతికించి ఇస్త్రీ చేయిస్తావా అన్నాడు. దానికి కాంతమ్మ, లేదు, వీటిని అమ్మి కొంత డబ్బు సంపాదించుకోబోతూ ఉన్నాను అంది. అప్పుడు రాజారావు, అరే, వీటిని ఎందుకు అమ్మటం? అసలు నీకేమైనా పిచ్చి పట్టిందా అన్నాడు. కాంతమ్మ, నాకు కాదు పిచ్చి, మీకే పిచ్చి. ఇన్నేళ్ళు హాయిగా పట్టుబట్టల్ని కట్టుకుంటూ ఉన్నారుగా, ఇంకా వీటిపై ఉన్న వ్యామోహం మీకు తగ్గలేదా? ఈ బట్టలు అమ్మితో ఎంతో కొంత డబ్బు వస్తుంది. ఆ డబ్బుతో నేను వెంకటేశ్వర స్వామి వారికి బంగారు కడియాన్ని కొనాలి అంది. రాజారావు ఆశ్చర్యంగా, బంగారు కడియమా? ఇప్పుడెందుకు బంగారు కడియం అన్నాడు. కాంతమ్మ, నేను స్వామివారికి సమర్పిస్తానని మొక్కుకున్నాను. ఆ స్వామికి కడియం సమర్పిస్తే నాకు 1,00,00,000 రూపాయల డబ్బు వస్తుందని నాకు కల వచ్చిందండి. అందుకే ఇలా డబ్బు దాస్తున్నాను. అలా దాచిన డబ్బును మీరేమో ఆ రామయ్యకు ఇచ్చారు. ఇలా ఆ డబ్బును మళ్ళీ సమకూర్చక తప్పదుగా అంది. అలా కాంతమ్మ స్వామికి కడియాన్ని సమర్పించాలన్న ఆశతో ఇంట్లో ఉన్న అన్ని వస్తువులను అమ్మేస్తూ ఉంటుంది. ఒకరోజు ఒక భిక్షగాడు కాంతమ్మ ఇంటికి వచ్చి, అమ్మా, చాలా ఆకలితో ఉన్నాను తల్లి, 4 రోజుల నుండి ఎటువంటి ఆహారం లేదు, దయచేసి నాకు కాస్త భోజనం పెట్టండమ్మా అని అడిగాడు. అప్పుడు కాంతమ్మ, నీకు ఒక్క పూట భోజనం పెడితే నాకు నెలకు చాలా డబ్బుల నష్టం కలుగుతుంది అంది. దానికి భిక్షగాడు, అమ్మా, ఒక్క పూటే కదమ్మా, నేను ఆహారం అడిగింది అన్నాడు. కాంతమ్మ, నెలలో చాలా ఖర్చు అవుతుంది కదమ్మా, చెప్తాను విను. నీకు గనుక నేను భోజనం పెడితే నువ్వు ఆ భోజనాన్ని హాయిగా తింటావు. అలాగే నేను పెట్టిన ఆహారం బాగుంది అంటూ ఊరంతా చెప్తావు. దానితో రేపటి నుండి చాలామంది భిక్షగాళ్ళు మా ఇంటి ముందు వాలుతూ ఉంటారు. ఇవన్నీ నాకు అవసరమా? అదే నేను నీకు ఆహారం పెట్టకపోతే నువ్వు ఊళ్ళో నా గురించి చాలా నీచంగా చెప్తావు. అప్పుడు ఏ ఒక్కరూ నా గడప తొక్కరు, నా సహాయము అడగరు. నాకు కావాల్సింది కూడా అదే అని చెప్పడంతో ఆ భిక్షగాడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సుజాత ఇంటి వద్ద ఆగి, అమ్మగారు, చాలా ఆకలిగా ఉంది, మీరైనా కాస్త అన్నం పెడతారా అని అడిగాడు. అప్పుడు సుజాత, రండి, లోపలికి రండి. ఇప్పుడే ఆ వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేసి ప్రసాదం పుచ్చుకోవడానికైనా ఎవరైనా వస్తే బాగుండు, పంపమని అడిగాను. ఆ స్వామి మిమ్మల్ని పంపారు, రండి, వచ్చి భోజనం చేయండి అంది. అలా సుజాత ఆ భిక్షగాడికి భోజనం పెడుతుంది. ఇదంతా పైనుండి వెంకటేశ్వర స్వామి వారు చూస్తూ ఉంటారు. వీరిద్దరూ నాకు భక్తురాళ్లే, వీరిలో ఒకరికి బుద్ధి చెప్పాలి, మరొకరిని ఆశీర్వదించాలి అని అనుకున్నారు. ఆ వెంకటేశ్వర స్వామి తన ఇద్దరి భక్తుల కలలో కనిపించి తనకు ఒక బహుమతి కావాలని కోరతాడు. ఆ మరుసటి రోజు కాంతమ్మ తన పిసినారితనంతో సంపాదించిన డబ్బుతో కొన్న ఒక బంగారు కడియాన్ని పట్టుకుని గుడికి వెళ్తుంది. మరోవైపు సుజాత ఒక తులసిమాలతో గుడికి వెళ్తుంది. అలా వారిద్దరి ఎదుట స్వామి ప్రత్యక్షమవుతాడు. అప్పుడు స్వామివారు, నేను మీ ఇద్దరిని బహుమానాలు తెమ్మని చెప్పాను, కానీ నేను మీలో ఒకరి వద్ద నుండి బహుమానాన్ని స్వీకరించబోతూ ఉన్నాను అన్నారు. అప్పుడు కాంతమ్మ, నాకు తెలుసు స్వామి, మీకు నా వద్ద ఉన్న బంగారు కంకణం బాగా నచ్చిందని. అయినా తులసిమాల లాంటి చవకవి స్వామి కోసం ఎవరైనా తెస్తారా అంటూ సుజాతను తిడుతుంది. కానీ స్వామి మాత్రం సుజాత వద్ద ఉన్న తులసిమాల తీసుకుని మెడలో వేసుకుంటాడు. దాంతో కాంతమ్మ ఆశ్చర్యపోతుంది. పిసినారితనంతో డబ్బు దాచిపెట్టి నువ్వు కొన్న ఈ కడియం కంటే నాకు భక్తితో ఈ సుజాత కొన్న తులసిమాల అంటేనే ఎంతో ఇష్టం. భక్తి అంటే పిసినారితనంతో డబ్బులు దాయటం కాదు, ఆపదలో ఉన్నవారికి, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టి వారిలో దేవుణ్ణి చూడాలి. అదే అసలైన భక్తి అని స్వామివారి మంచి మాటలు చెప్పటంతో కాంతమ్మకు బుద్ధి వస్తుంది. కాంతమ్మ స్వామివారి పాదాలపై పడి క్షమించమని వేడుకుంటుంది. అలా కాంతమ్మ తన కడియాన్ని అమ్మి ఆ డబ్బుతో పేదలకు అన్నదానం చేస్తుంది. వీడియోలోకి వస్తే 5 అనేది అదృష్ట సంఖ్య, లక్ష్మీదేవికి ఇష్టమైన సంఖ్య. అందుకే 5 రూపాయలను అదృష్ట చిహ్నంగా భావిస్తూ ఉంటారు. 5 రూపాయలతో ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి.
అంతేకాదు 5 రూపాయల బిళ్ళకు ఉన్న కష్టాలను తొలగించే శక్తులు ఉంటాయి. మన అప్పులను తీర్చేసే శక్తులు ఉంటాయి. అందుకే మీరు ఈ ఆషాఢ శనివారం రోజు చక్కగా రాత్రి సమయంలో ఒక 5 రూపాయల బిళ్ళను తీసుకోండి. రాత్రి 6 నుండి 12 గంటల మధ్యలో ఎప్పుడైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. ముందు 5 రూపాయల బిళ్ళ ఒకటి తీసుకొని దానిని ఒక గిన్నెలో వేయండి. తర్వాత ఈ 5 రూపాయల బిళ్ళ మీద ఒక చుక్క అత్తరును కూడా వేయండి. ఆ తర్వాత 2 స్పూన్ల పసుపును వేయండి. ఎందుకంటే పసుపు కూడా చాలా మంచి పదార్థం. పసుపు మనకు ఉండే సమస్యలను, అప్పులను తొలగించే శక్తిని కలిగి ఉంటుంది. కనుక వీటన్నిటిని గిన్నెలో వేసి ఆ గిన్నెలోనే కొన్ని నీళ్లు పోసి ఈ పసుపును ఒక ఉండలాగా చుట్టండి. ఆ ఉండ లోపల 5 రూపాయల కాయిన్ ఉండేలాగా ఇక్కడ చూపిస్తున్నట్లుగా చుట్టేయండి. తర్వాత ఈ పసుపు ఉండను మీ కుడి చేతితో పట్టుకుని వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు నిలబడి మీ కోరికను చెప్పుకోండి. స్వామి, మాకు తీవ్రమైన అప్పులు ఉన్నాయి. ఆ అప్పులు తీరి మేము కూడా ధనవంతులుగా మారాలి. మేము కూడా అప్పులిచ్చే స్టేజ్కి రావాలి అని సంకల్పం చెప్పుకొని ఆ పసుపు ఉండను వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు పెట్టి వదిలివేయండి. అలా వారం పాటు వదిలేసి మళ్ళీ వచ్చే శనివారం రోజు ఉదయం పూట ఈ పసుపు ఉండను తీసి మీకు దగ్గరలో ఉన్న స్వామివారి గుడికి వెళ్ళి హుండీలో వేసేయండి. ఇలా మొత్తం 3 శనివారాల పాటు ఈ 5 రూపాయల బిళ్ళ పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి. వేలల్లో అప్పులు ఉన్నా, లక్షల్లో అప్పులు ఉన్నా, కోట్లల్లో అప్పులు ఉన్నా తీరిపోతాయి. ఎంత అప్పైనా తీరుతుంది. మీ సంపాదన విపరీతంగా పెరుగుతుంది. స్వామివారి కృపతో గొప్ప స్థాయికి వస్తారు. కాబట్టి మీరు కూడా ఆషాఢ శనివారం రోజు రాత్రి సమయంలో 5 రూపాయలతో ఇలా చేసి శుభ ఫలితాలను పొందండి. శనివారం ఆడవారు ఈ పనులు చేయకుండా ఉంటేనే లక్ష్మీదేవి ఇంటికి వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ప్రతి వారం చేసే పనుల వెనుక ఏదో ఒక అంతరార్థం, ప్రయోజనాలు ఉంటాయి. ఏ ప్రయోజనం లేకపోతే ఏ పూజలు, ఏ నోములు, ఏ వ్రతాలు చెయ్యరు కదా. మనకు ఉన్న 7 వారాలలో ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. వాటిల్లో శనివారం కూడా ఒకటి. శనివారం నాడు ఆడవారు కొన్ని పనులు అస్సలు చేయకూడదు. శనివారం అనేది వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిన రోజు. న్యాయదేవుడైన శనివారానికి అధిపతి. కాబట్టి శనివారం రోజు ఆడవారు ఉప్పు, ఇనుముకు సంబంధించిన వస్తువులను కొనకూడదు. అంతేకాదు శనివారం రోజు ఉత్తర, తూర్పు దిశల్లో కూడా ప్రయాణించకూడదు. శనివారం రోజు పేదలు, పారిశుద్ధ్య కార్మికులను కూడా అవమానపరచకూడదు. అంటే మిగతా రోజులలో అవమానించవచ్చా అని కాదు. కష్టజీవుల్లో శని కొలువై ఉంటాడు. కష్టపడి పనిచేసే వారిని ఎప్పుడూ కూడా బాధ పెట్టినా, ఇబ్బంది పెట్టినా శనిదేవుడు మిమ్మల్ని వదిలిపెట్టడు. అలాగే శనిదేవునికి మాతృభక్తి ఎక్కువ. కాబట్టి శనివారం రోజు ఎవరైతే తల్లిదండ్రులను బాధ పెడతారో వారిని శని పట్టి పీడిస్తాడు. శనివారం రోజు తల్లిదండ్రులను సేవించే వారిని శని అనుగ్రహిస్తాడు. శనివారం ఒక్కరోజనే కాదు, ఎప్పుడూ కూడా తల్లిదండ్రులను గౌరవించే వారిని శని అనుగ్రహిస్తాడు. తల్లిదండ్రులు లేనివారు శనివారం రోజు అనాథ ఆశ్రమాలకు, వృద్ధాశ్రమాలకు వెళ్ళి అక్కడి వారిని చేరదీస్తే శని ఎంతో సంతోషిస్తాడు. అలాగే శనివారం రోజు ఇంట్లోని ఆడవారిని బాధ పెట్టకూడదు. శనివారం రోజు ఇంట్లోని ఆడవారు కన్నీరు పెడితే ఆ ఇంట్లో శని తిష్ట వేసుకొని కూర్చుంటాడు. కష్టాలను కలగజేస్తాడు. వ్యాపార నష్టాలు, ఆర్థిక కష్టాలు వస్తాయి. రోగాలు నయం కావు. శత్రువులు పెరిగిపోతారు. అలాగే శనివారం రోజు ఇంటి వద్దకు కాకులు వస్తే వాటిని తోలెయ్యకూడదు. వాటికి ఏదో ఒక ఆహారం సమర్పించాలి. ఎందుకంటే కాకి శనిదేవుని వాహనం. శనివారం రోజు కాకిని కొట్టిన, ఇంటికి వచ్చిన కాకిని తరిమివేసిన శనికి కోపం వస్తుంది. కనుక శనివారం కాకి ఇంటికి వస్తే తరమవద్దు. ఏదైనా ఆహారాన్ని పెట్టండి. అప్పుడు శని అనుగ్రహం కలుగుతుంది. అలాగే శనివారం రోజు ఉప్పు, ఆవాలు, నూనె, ఇనుము, నువ్వులు, వంకాయ వంటివి కొనకూడదు. వేరే వారి చేతికి కూడా ఇవ్వకూడదు, తీసుకోకూడదు. కింద పెట్టమని చెప్పి తర్వాత తీసుకోండి. ముఖ్యంగా ఆడవారు ఈ నియమాన్ని గుర్తుపెట్టుకోండి. శనివారం రోజు ఈ పనులు చేయకుండా ఉంటేనే మీకు శని పట్టకుండా ఉంటుంది. ముఖ్యంగా శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో ఆరాధించిన వారికి ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పకుండా ఉంటుందని ఆ లక్ష్మీదేవియే స్వయంగా చెప్పింది. కాబట్టి శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించే వారిని లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. శనివారం రోజు ఈ పొరపాట్లు చేయకుండా జాగ్రత్త పడండి. శనిపీడ రాకుండా హాయిగా జీవించండి. కాబట్టి అందరూ కూడా గమనించండి. శనివారం వెంకటేశ్వర స్వామిని పూజించిన వారికి లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. చాలామంది శుక్రవారం లక్ష్మీదేవి పూజ చేసుకొని శనివారం ఏ పూజ చేయకుండా వదిలేస్తూ ఉంటారు. అలా కాకుండా
శుక్రవారం అమ్మవారిని పూజించినా సరే శనివారం ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామిని పూజించిన వారినే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మీరు శనివారం వెంకటేశ్వర స్వామిని పూజించండి భక్తి శ్రద్ధలతో. అప్పుడు లక్ష్మీనారాయణుల అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.